కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి సాధారణంగా గ్రహ దోషాలు కూడా ప్రతి రాశికి ఉంటాయి. అందులో కన్యా రాశి వారికి దోషంగా ఉన్నప్పుడు కొన్ని గ్రహాలు దోషంగా ఉన్నప్పుడు ఏం చేసుకోవాలి? ఈ సాధారణంగా ఈ కన్యా రాశి వాళ్ళకి కుజుడు వీక్ అయినప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలా, ఓం శరవణ భవ అనే మంత్రాన్ని జపించుకోవాలా. ఈ ఎక్కువగా నడుము నొప్పులు ఇటువంటి వ్యాధులు వస్తాయన్నమాట. కన్యా రాశి వాళ్ళకి మోకాల నొప్పులు వస్తాయి, వెన్నుముక నొప్పి ఇలాంటివి జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ కన్యా రాశి వాళ్ళు పాపం మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు, బుధుడికి సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళకి నరాల వీక్నెస్లు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా రాకుండా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలా? ఈ యొక్క కుజుడికి కుజ జపం, కుజ స్తోత్రాలు చదువుకోవాలి. కుజుడికి కిలోంపావు కందుల్ని, ఎర్రని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకు మంగళవారం నాడు దానం చేయాలా. అలాగే ఈ యొక్క కుజుడికి ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రాంతో జపం చేయాల. అలాగే లక్షలు చేయాల. సాధారణంగా మనం ఏం చేస్తామండి, ఒక లక్షలుగా చేయకుండా మనం ఒక 1000 జపం చేస్తామండి. అది చేసేసి బుధుడికి ఇప్పుడు కుజుడు ఉన్నాడు 7000 జపం అంటాం. అదే పెద్ద కష్టంలాగా మనం ఫీల్ అవుతాం. మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు డబ్బులు ఇచ్చి పురోహితులకు చేస్తాం, 7000 కొంచెం జపానికి ఎంత అని వాళ్ళు ఏదో ఛార్జ్ చేస్తారు, 5000 10,000 అని ఏదో ఛార్జ్ చేస్తారు అనుకోండి. డబ్బులు కాదు ఇక్కడ మ్యాటర్. మనం కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే ఎంత ఎక్కువ చేస్తే జపం మీకు అంత మంచిది. అలాగే ఈ యొక్క రాశ్యాధిపతి అయినటువంటి బుధుడికి బుధ జపం చేసుకోవాలా, బుధ స్తోత్రాలు చదువుకోవాలా. బుధుడికి కిలోంపావు పెసల్ని, ఆకుపచ్చని రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి బుధవారం నాడు దానం చేయాలి. అలాగే బుధుడికి ఈ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చేయాలి. విష్ణు సహస్రం చదవండి, విష్ణువుకి అష్టోత్తరాలు చదవండి. మరి ఈ విధంగా ఓం నమో నారాయణాయ అనేటటువంటి మహామంత్రంతో మీరు జపం చేసుకోండి. ఈ విధంగా కనుక చేసుకుంటే మీకు చక్కగా ఈ కన్యా రాశి వాడు 2024 సంవత్సరం నుంచి 2025 సంవత్సరం వరకు మీ జాతకం బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.